హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజీ జర్నీ విత్ లక్ష్మీ వ్లాగ్స్. ఈ రోజు వచ్చేసి మా పీజీలో టమాటా పికిల్ని అయితే రెడీ చేస్తా ఉంది. మా పీజీలో వచ్చేసి ఇన్ని టమాటాస్ అయితే కావాలి. టమాటాస్ అన్నింటిని కూడా మంచిగా వాష్ చేసుకొని డ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేయకుండా కట్ చేసుకున్న టమాటోస్ ని అన్నింటిని కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీస్తూ మనం ఈ విధంగా అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అడుగు అనేది అంటకూడదు. కొంచెం టైం తర్వాత మనకి టమాటోస్ నుంచి నీరు అనేది ఊరుతుంది. ఈ స్టేజ్ లో అయితే మనం చింతపండు యాడ్ చేసుకునేసి మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్ లోనే పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. ఈ విధంగా అయితే కొంచెం టైం తర్వాత మనకి టమాటో అంతా కూడా స్మాష్ అయిపోతుంది. దీనికోసం వచ్చేసి మనం పౌడర్ ని రెడీ చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర తోటి అన్ని కూడా సపరేట్ గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ఇవన్నీ తీసుకునేసి ఒక ప్లేట్లోకి వేసుకొని మనము మిక్సీ పట్టుకొని రావాలి పౌడర్ లాగా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము టమాటా పేస్ట్ ను వచ్చేసి చల్లారిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కారము, ఆవాలు, మెంతుల పొడి, తగినంత ఉప్పు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. తర్వాత దీనికోసం తిరగబాత కావాలి కదా. కడాయిలో ఆయిల్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, క్రష్ చేసుకున్న వెల్లుల్లిని అంతా కూడా మనము ఈ విధంగా అయితే గోల్డెన్ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకెళ్లి ఈ టమాటా పికిల్కి అయితే యాడ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా, క్విక్ గా కూడా తయారు చేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి అందరికీ కూడా.